ల్యాప్టాప్ ద్వారా ఇంటర్ప్షన్ చేస్తారు. చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. వారి పట్టాభిషేకం 1435 జూన్ 29న అయింది. దానిని హిందూ ధర్మాన్ని వీరికి బిరుదుంది. ఆ గజపతి అనే బిరుదు వీరికి ఎలా వచ్చింది అంటే, వీరు ఏనుగులను యుద్ధంలో ఉపయోగించేవారు. అత్యధికమైన ఏనుగులు వీరు కలిగి ఉండడం వలన వీరు గజపతి అనే బిరుదు రావడం జరిగింది. వీరికి బిరుదులు నవకోటి అనే ఒక బిరుదు ఉంది. కలబర్గే ఇది ఏంటి అంటే, నేటి బెంగాల్ ప్రాంతంని పాలించిన రాజులను ఓడించడం వల్ల గౌడేశ్వర అనే బిరుదు వారికి వచ్చింది. ఈ విధంగా వారికి చాలా బిరుదులు ఉన్నాయి. పురుషోత్తమ దేవ, ఇంకొక అతను హంబీరదేవ. హంబీరదేవ ఆయన పర్యవేక్షణలో ఉండేది, ఒరి హయంలో ఉండేది, వారి పరిరక్షణలో ఉండేది. వారు అక్కడ రాజుగా వారక్కడ సేవలు అందించారు. వారికి ఈ తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేదు. ఈ దక్షిణ భూభాగం మొత్తాన్ని హంబీరదేవ లీడ్ చేశారు అప్పుడు ఆ టైంలో. కాబట్టి ఈ పురుషోత్తమ దేవ యొక్క కుమారుడు ప్రతాపరుద్రదేవ్, వారి యొక్క కుమార్తెని శ్రీకృష్ణదేవరాయలు రెండో కుమార్తెని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మీకు ఏదైతే నేను చెప్తున్నానో ఇవన్నీ కూడా శాసనాల పరంగా మనకు లభ్యమైనవి చెప్తున్నాను నేను. అయితే మిత్రులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎన్నో శాసనాలు ఉన్నాయి, మీరు చూడండి ఇక్కడ. ఆ శాసనాలు కొన్ని చోట్ల తెలుగులో లభ్యమయ్యాయి, కొన్ని చోట్ల ఒడిస్సాలో లభ్యమయ్యాయి, కొన్ని చోట్ల బైలింగ్వల్ ట్రైలింగ్వల్ కూడా లభ్యం అవ్వడం జరిగింది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాము వరంగల్ కోటని ఎలా జయించారు, వరంగల్ కోట కూడా వచ్చారని. వరంగల్ కోటలో ఒక శాసనం దొరికింది. అది ఎలా ఉందంటే, ఆ యుద్ధంలో ఎన్ని ఏనుగులని ఆ యుద్ధం కోసం వాడారు, ఏ ద్వారం నుండి లోపలికి వచ్చారు, ఏ రకంగా యుద్ధం చేశారు, ఎంతమంది దానిలో పాల్గొన్నారు, ఇలాంటి సమాచారం అంతా ఆ శాసనంలో పొందుపరచడం జరిగింది. అలానే కొన్ని శాసనాల్లో ఈ మధ్యకాలంలో మనకు ఒక 2 శాసనాలు దొరికాయి శ్రీశైలంలో. ఒక శాసనంలో ఏముందంటే, 1463 ఆ టైంలో 25,000 బంగారు టంకాలని శ్రీశైలం గుడికి ఆయన దానంగా ఇచ్చినట్టు, అదేవిధంగా 8 మండలాలని మీద వచ్చే రెవెన్యూ ఆ గుడికి ఇచ్చినట్టుగా దాంట్లో ఉంది. ఇంకొక కాపర్ ప్లేట్ దొరికింది, తామ్రపత్రం. దాంట్లో చూసుకుంటే వారు రాజ్య విస్తరణ ఎలా చేశారు, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు చేశారు అనేది కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే మనం చాలా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను కదా, ఇగో ఇదే అది, ఇది దొరకడం తామరపత్రం. దీంట్లో చూడండి మీరు, తెలుగుతో పాటు ఒరిస్సా బైలాంగ్వల్, ఇది ఒరిస్సాలో ఈ శాసనం దొరికింది శ్రీశైలంలో. ఇది మల్లికార్జున మన గుంటూరు ఆరాగ్రహారంలో గల మల్లికార్జున స్వామి టెంపుల్లో ఇది ఈ శాసనం అక్కడ దొరికింది. ఇది అక్కడ ఉంది, ఆల్రెడీ మీరు చూడొచ్చు, గుడిలో ఉంటుంది. ఇది ధ్వజస్తంభం మీద ఉంటుంది. సో మిత్రులారా, ఈ విధంగా రాజమండ్రి, రాజమహేంద్రవరం ఆ ప్రాంతాన్ని కూడా వీరు పాలించడం జరిగింది. అయితే మిత్రులారా, మనం ఇప్పుడే పీపీటీ చూసాము. పీపీటీలో
మీరు గ్రాఫిక్స్ రూపంలో చూశారు. ఆ రాజ్యాన్ని ఎలా విస్తరించారు, ఏ విధంగా ఆ రాజ్య విస్తరణ అనేది జరిగింది, ఇవన్నీ కూడా మనం పీపీటీలో చూడటం జరిగింది. అయితే కపిలేంద్ర దేవ గజపతి ఈ 591వ సింహాసనం అధిష్ఠించిన రోజుని మనం చాలా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ 14వ శతాబ్దంలో మీరు చూసుకుంటే యావత్ భారతదేశంలో అంత పెద్ద రాజ్యాన్ని విస్తరించిన మహారాజు మరొకరు కనపడరు మనకు. హిందూ గజపతి రాజు మరొకరు లేరు. కాబట్టి వారిని ఎందువల్ల విస్మరించారో, లేదా మనం విస్మరించామా, లేకపోతే ప్రభుత్వాలు వాటిని వెలికి తీయడంలో ఆలస్యం చేశాయా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏదో ఒక చిన్న ప్రాంతం పాలించిన సామంతరాజు, లేదా ఒక జమీందారో, లేదంటే ఏదన్నా ఒక చిన్న సామ్రాజ్యానికి ఒక రాజో కాదు, మహాసామ్రాజ్యాన్ని విస్తరించిన మహాచక్రవర్తి ఆయన, హిందూ ధర్మాన్ని పరిరక్షించిన మహాయోధుడు, హిందూవాది, హిందూ దేవాలయాల్ని తురుష్కుల బారి నుంచి కానీ మహమ్మద్ సుల్తాన్ బారి నుంచి కానీ పరిరక్షించి హిందూ ధర్మాన్ని కాపాడిన మహాచక్రవర్తి. కాబట్టి మనం వారిని గుర్తుంచుకోవడం మనకెంతో అవసరం. అదేవిధంగా జూన్ 29 ప్రతి సంవత్సరం మనం వారి సింహాసనం అధిష్ఠించిన రోజుని జరుపుకోవడం ఇక నుంచి మొదలు కావాలి. ఎందువల్ల అంటే హిందుత్వం మీద జరిగిన దారిని ఆయన ఎదుర్కోవడం జరిగింది. లేదంటే ఇలా చెప్పుకుంటూ పోతే హిందుత్వం గురించి ఆయన పోరాట పటిమ చాలా పెద్దది. అలానే మిత్రులారా, 14వ శతాబ్దంలో మీకు ఇదివరకు నేను చెప్పాను, శ్రీశైలం గుడికి వారు ఎంత దానం ఇచ్చారు, ధర్మం వారు ఏ విధంగా సహాయం చేశారు లేదా వాటికి దానం ఇచ్చారు అనేది. అలానే పూరి జగన్నాథ్ టెంపుల్కి కూడా వారు ఎనలేని సేవలు చేశారు, దాన్ని కూడా గుర్తించలేదు కనీసం. ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ ఇప్పటికీ ఉంది అంటే గజపతి రాజులు చూపించిన తెగువ వలన మాత్రమే, వారు చూపించిన కాబట్టి మిత్రులారా, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం వారిని గౌరవించుకుంటూ శివాజీ మహారాజు గారు ఎలా అయితే వారు హిందుత్వాన్ని ధర్మాన్ని కాపాడారో వారికంటే ఒక 200 సంవత్సరాల ముందే వీరు కాపాడటం జరిగింది. అలానే శివాజీ రాజు మహాచక్రవర్తి ఎలా అయితే మనం విగ్రహాలు పెట్టుకుంటున్నామో మన ఊరు వాడలో ఉన్న 4 కూడళ్ల మధ్యలో మన కపిలేంద్ర దేవ గజపతి విగ్రహాలు ప్రతిష్ఠించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే వారిని మనం ప్రతిష్ఠించడం వల్ల మన హిందుత్వం ధర్మం ఏ విధంగా కాపాడబడిందో మనకి దాన్ని చూసిన ప్రతిసారి మనకి ప్రతిమ కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం 2027 సంవత్సరం జూన్ 29న మొదటి కపిలేంద్ర దేవ గజపతి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాలని ప్రభుత్వం సహకారంతో, ప్రభుత్వం యొక్క వారి సపోర్ట్ తోటి మనం వాటిని ప్రతిష్ఠించాలని చెప్పి లేదా స్థాపించుకోవాలని చెప్పి మనం ముందుకెళ్ళాలి. ఇది ఏ ఒక్కరి కులానికో లేకపోతే ఏ ఒక పర్సన్కో సంబంధించింది కాదు. హిందూ ధర్మాన్ని వారు పరిరక్షించారు. ఆ హిందూ ధర్మం
బ్రతికున్నంత కాలం వారిని మనం గుర్తుపెట్టుకునే విధంగా వారు హిందుత్వాన్ని ప్రోత్సహించారు, హిందూ గుళ్ళను కూడా కాపాడారు వారు. కాబట్టి ఇది మనందరి ధర్మం. ఇది మనము కపిలేంద్ర దేవ గజపతిది విగ్రహం పెట్టాలని గవర్నమెంట్కి కూడా వినతిస్తాము అతి తొందరలో. 2 రాష్ట్రాల ప్రభుత్వాలని అలానే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కూడా మన వినతి ఇవ్వడం జరుగుతుంది. వారి సహకారంతో ఢిల్లీలో కూడా ఇంకా కొంత వారి సహాయం తీసుకొని ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో కూడా మనం అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి మా సైడ్ నుంచి మేము కోరుకుంటూ, మిత్రులారా, ఈ రోజున చూసుకుంటే ఇక్కడ చాలామంది ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు కానీ హిందూ ధర్మం కోసం పాటుపడేవారు కానీ చాలామంది ఇక్కడ రావడం జరిగింది. వీరందరూ కూడా నా పేరు నా నమస్కారం. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చారంటేనే వారి సమయం వెచ్చించి కపిలేంద్ర దేవ గజపతి అనే అతను ఏ రకంగా హిందుత్వాన్ని కాపాడారనేది వారు శోధించి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇది వెలుగులోకి రావాలి, ఈ చరిత్ర వెలుగులోకి తీసుకొని రావాలి. అలానే నా మనవి ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చరిత్రని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి, పాఠ్యాంశాల్లో చేర్చాలి. అప్పుడు మాత్రమే ఇది వెలుగులోకి రావడం జరుగుతుంది. లేదు అంటే ఇంత మహాసామ్రాజ్యాన్ని విస్తరించి ఈ రకంగా హిందుత్వాన్ని కాపాడిన మహారాజుని మనం మర్చిపోయాము అంటే అది మన అవివేకం అవుతుంది. కాబట్టి దీన్ని మనం గుర్తించి మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించి పాఠ్యాంశాల్లో చేరుస్తూ ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా 2027 నుంచి జరగాలని నా విన్నపము, నా రిక్వెస్టు. మేము అతి తొందరలో ప్రభుత్వాలను కలిసి వినతి పత్రములు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా. నేను స్టార్టింగ్లో చెప్పాను, మరొకసారి చెప్తాను. నేను కందుల చంద్రశేఖర్ రాజు నా పేరు. నేను ఒక అడ్వకేట్ని. దానికంటే ముందు నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. అలానే వడిరాజు క్షత్రియ సేవా సమితి అని ఒక సంఘం పెట్టాము మేము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సేవా కార్యక్రమాలతో పాటు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, మాతో చేతనైనంత మేము ఏం చేయగలుగుతాం హిందుత్వం కోసం, మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడగలుగుతాం అనే దానికోసం మా సంఘం అనేది కృషి చేస్తూ ఉంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఈ వడిరాజు క్షత్రియ సేవా సమితికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. మిత్రులారా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు కావూరి శ్రీనివాస్ ప్రపంచ మహాకవి, వారి యొక్క 13వ తరం వారసులు వీరికి కపిలేంద్ర గజపతి యొక్క వంశస్థులకి చాలా అవినాభావ సంబంధం ఉంది. వారిని రిక్వెస్ట్ చేయడంతో వారు కూడా నేను హిందుత్వం గురించి నేను కూడా 4 మాటలు మాట్లాడతాను అని చెప్పి వారు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా నా మనవి. శుభ మధ్యాహ్నం. లాంటి కవులను, పరిశోధకులను వెలుగులోకి తీసుకొస్తున్నందుకు, ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలకి పరిచయం చేస్తున్నందుకు గాను ఛానల్ వారికి ప్రతి ఒక్కరికి ముఖే సరస్వతి సహస్ర వాగ్వీ భవేత్ పని వాగ్వీ భవేత్. సంతోషం. ఈరోజు ఎంతో శుభదినం, చక్కటి కార్యక్రమం. నభూతో న భవిష్యతి అన్న రీతిలో కందుల చంద్రశేఖర్ రాజు గారు అభిమానంతో, ప్రేమతో, ఆధ్యాత్మపరంగా, శాసనపరంగా, భక్తిపరంగా మమ్మల్ని పిలవడం జరిగింది. చాలా సంతోషం. అయితే మనకి చరిత్ర అనేది మా పురావస్తు శాఖ ఎంతో గొప్పది, ప్రభుత్వము గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆదరణ అనేది అందరిలో ఉండాలని నా యొక్క కోరిక. కపిలేంద్ర దేవ గజపతి చక్రవర్తి వారి పరిపాలన అమోఘం, అద్వితీయం, ఆనందదాయకం, శుభాంతరాణం యశస్వి కృతి. ఈ యొక్క పరిపాలన వ్యవహార
శైలిలో చక్కటి దేవాలయాలని నిర్మించి పూరి జగన్నాథ దేవాలయమే కాకుండా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించిన దానభూమినే కాకుండా మీడియా వారికి కూడా నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కందుల చంద్రశేఖర రాజు గారు ఏర్పాటు చేశారు ఈ మీడియా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని. కందుల చంద్రశేఖర రాజు గారు భారతదేశంలో హిందూ ధర్మము సనాతనమైన ధర్మాన్ని గురించి 20 సంవత్సరాలు విస్తృతంగా పరిశోధన చేసి అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగి శాసనాలను సేకరించి వాటి ద్వారా భారతదేశంలో హిందూ ధర్మం ఏ విధంగా పునరుద్ధరించబడాలా, ఆ ధర్మాన్ని పరిరక్షించాలా, హిందూ దేవాలయాలు ఏ విధంగా పరిరక్షించబడుతున్నాయనే దాని గురించి విస్తృతమైనటువంటి పరిశోధన చేసినటువంటి గొప్ప నాయకుడు కందుల చంద్రశేఖర్ రాజు గారు అని చెప్పి తెలియజేస్తూ అందరం రాజుగారికి ఒకసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీనాథ మహాకవి యొక్క వారసులైనటువంటి కావూరి శ్రీనివాస శర్మ గారికి, అదేవిధంగా కందుల రవీంద్ర రాజు గారికి, డేరంగుల సర్వేశ్వర రాజు గారు సంస్కృత పండిట్ గారికి, గుంజా నరసింహారావు సార్ గారికి, తన్నీరు రమణయ్య గారికి, తర్వాత రవీంద్ర రాజు గారికి, సారు కర్ణాటక నుంచి చేసినటువంటి మిగతా రాజువారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశంలో 14వ శతాబ్దంలో శివాజీ కన్నా ముందే 200 సంవత్సరాల ముందే హిందూ ధర్మం కోసం భారతదేశంలో విస్తృతంగా కృషి చేసినటువంటి గొప్ప చక్రవర్తి ఎవరంటే కపిలేంద్ర దేవ గజపతి చక్రవర్తి అని చెప్పి గర్వంగా భారతీయులందరూ చెప్పుకోవాలి. ఎందుకంటే తనకున్నటువంటి ఏనుగుల ద్వారా ఒక పెద్ద దేశంలో భారతదేశంలో సగం పైన భూభాగాన్ని ఆక్రమించి అన్ని ప్రాంతాల్లో హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం కృషి చేసినటువంటి గొప్ప చక్రవర్తి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో కపిలేంద్ర దేవ గజపతి చక్రవర్తి గారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ 29వ తేదీ నాడు ఆయన సింహాసనాన్ని భారతదేశంలో అధిష్ఠించిన రోజు కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మన కందుల చంద్రశేఖర వడియరాజు గారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కపిలేంద్ర దేవ గజపతి మహారాజు యొక్క విగ్రహాలను వాళ్ళ రాష్ట్ర రాజధాని కేంద్రాల్లో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈయన సింహాసనాన్ని అధిష్ఠించిన రోజుగా ఒక గొప్ప దినంగా జరపాలని చెప్పి ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా కపిలేంద్ర దేవ్ గణపతి మహారాజు యొక్క చరిత్రను వెలుగులోకి తీసుకొని వచ్చి ఢిల్లీ యొక్క అస్థిర యొక్క మహానగరంలో, ఢిల్లీ దేశ రాజధానిలో ఈ యొక్క కపిలేంద్ర దేవ్ యొక్క కోసం ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఒక పెద్ద కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఈయన యొక్క హిందూ ధర్మం కోసం, హిందూ సంస్కృతి కోసం, సనాతన ధర్మం కోసం ఈ యొక్క రాజుగారు చక్రవర్తి గారు చేసినటువంటి విధానాన్ని అంతా పరిరక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని సవినంగా విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కపిలేంద్ర దేవ గజపతి రాజు యొక్క చరిత్రను ప్రతి గ్రామానికి, ప్రతి హిందూ బిడ్డ ఇంటికి తీసుకెళ్ళి ఈ ధర్మాన్ని పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు హైదరాబాద్ నగరంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువకుడు అడ్వకేట్ కందుల చంద్రశేఖర్ రాజు గారికి, ఆల్ ఇండియా వడేరాజ్ కౌన్సిల్ నేషనల్ చీఫ్ అడ్వైజర్గా వారికి, వారి బృందానికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా,
నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు వడేరాజ్. నేను ఆల్ ఇండియా వడేరాజ్ కౌన్సిల్ అంటే ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ అడ్వైజర్గా దాదాపు భారతదేశం అంతా కూడా పర్యటనలు చేస్తూ ఉంటాను. ఒక మంచి చారిత్రక అంశాన్ని పరిగణలోకి తీసుకొని మరుగుడు పడిపోయిన చరిత్రని ఈరోజు సమాజానికి గుర్తు చేస్తూ ఆ చరిత్రను వెలుగు తీసి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో ముదావహం. సమాజానికి, భారతీయ సమాజానికి తెరకు అందని విషయాలను పరిశోధించి ఇలాంటి యువకులు, అడ్వకేట్సు ఒక ఎన్జిఓ ద్వారా, ఇది యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు పరిశోధన చేసి సామాజిక చరిత్ర విషయాలను ప్రజలకి, సమాజానికి అందిస్తూ ఉంటారు. కొంచెం ఓపెన్. అయితే ఇలాంటి ఎన్జిఓలు కూడా కొంతమంది తెరకందని చరిత్రలో మరుగున పడిపోయిన విషయాల్ని వెలికి తీసి దాన్ని ప్రజలకు తెలియజేయటం చాలా గొప్ప విషయం. ఈ విధంగా భారతదేశ చరిత్రలో చాలా విషయాలు, అనేక విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సమాజానికి తెలియని విషయాలు ఇప్పుడు యువకులకి ఎంతో విద్యాదాయకమైన లిటరసీ రేటు భారతదేశంలో పెరిగినా కూడా చరిత్రలో ఎవరూ చెప్పని విషయాలు పుస్తకాల్లో రాయకుండా ఉంటే వాటిని ఇప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఇలాంటి కార్యక్రమాల వలన మాత్రమే సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే మీడియా ద్వారా మాత్రమే సమాజానికి తెలుస్తుంది. శతాబ్దం అంటే భారతదేశ చరిత్ర, ప్రాచీన చరిత్ర, మధ్య భారత చరిత్ర. ప్రాచీన చరిత్ర అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 600 సంవత్సరాల దాకా దాన్ని ప్రాచీన చరిత్ర, భారతదేశ చరిత్ర అంటారు. క్రీస్తు శకం 600 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 1600 దాకా దాన్ని మధ్య భారత చరిత్ర అంటారు. తరువాత 1600 క్రీస్తు శకం 1600 నుంచి ఇప్పుడు దాకా నడుస్తున్న చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర. చరిత్ర ఈ విధంగా ఉంది. అయితే చరిత్రకు అందని విషయాల్ని వెలుగు తీసే విషయాన్ని సబాల్టర్న్ హిస్టరీ అంటారు. ఇది ఇప్పుడు చెప్పిన విషయాలు, ఇప్పుడు మనకి వీడియోలో చూపించిన విషయాలు ఏదో చరిత్ర పుస్తకాల్లో 1-2 సెంటెన్సుల్లో ఉన్న విషయాలను సమగ్రంగా కొంత చరిత్రను సేకరించి దాన్ని ఇప్పుడు సమాజం ముందుకి మీడియా ద్వారా ప్రజెంట్ చేయటం జరిగింది. మధ్య భారత చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. ఎందుకంటే మగధ సామ్రాజ్యం, ప్రాచీన భారత చరిత్రలో మగధ సామ్రాజ్యం మొత్తం 16 జనపదాలు ఉంటే దేశంలో 16 జనపదాలలో మగధ సామ్రాజ్యం అత్యున్నత దశను సాధించింది. అందుచేత కానీ ఒక్క కళింగ దేశాన్ని మాత్రమే, ఓడ్ర కళింగ దేశం అంటారు, ఉత్కళ దేశం అని కూడా అంటారు చరిత్రలో, కళింగను మాత్రము మగధ సామ్రాజ్యం కూడా జయించలేకపోయింది. కళింగ మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన దాకా కూడా కళింగ దేశం మాత్రమే ఇండిపెండెంట్గా నిలవబడి ఉంది. అది ఒరిస్సాలో ఉన్న ప్రాంతం. అదే అక్కడ దండకార అనే ప్రాంతం ఎక్కువ ఉంటుంది, ఏనుగుల జనాభా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక టైటిల్ లాగా అక్కడ పరిపాలన చేసిన రాజులకి గజపతులు అనే ఒక బిరుదు ఇచ్చింది. గజపతులు అనేది ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ది టైటిల్ వేర్ ద పీపుల్ ఆఫ్ దట్ ఏరియా వాజ్ డామినేటెడ్ అండ్ కల్చర్డ్ బై ది thousands of elephants under their rule. That is the reason why the historians also named those rulers as the Gajapati kings. So అందుచేత ఈ విషయాన్ని ఈరోజు సమాజం ముందుకి హైదరాబాదు మహానగరంలో మీడియా ద్వారా సమాజం ముందుకి, తద్వారా
పాలక వర్గాల ముందుకి తీసుకురావడం ఎంతో మంచి విషయం, ముదావహం. ఇలాంటి విషయాలను ప్రోత్సహించవలసిందే. అయితే తెరమడుగున ఉన్న చరిత్రని సేకరించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఒకదానికి లింకప్ చేసి దాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా తెలియచేయటం అనేది ఇంకొక స్కిల్. ఇలాంటి స్కిల్స్ యువకులు ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన నిత్య జీవితంలో జరిగే విషయాలు, చరిత్రకు అందని అమరవీరుల చరిత్రలు బయటికి తీసుకురావడంలో ఎన్నో మిస్సింగ్ లింక్స్ ఉంటాయి. ఆ మిస్సింగ్ లింక్స్ కూడా ఎలా ఒకదానికి అంటే చరిత్రని శతాబ్దాల పరంగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే ఏంటో ముందు అర్థం కావాలి ప్రజలకి. క్రీస్తు పూర్వం, ఇందాక నేను క్రీస్తు పూర్వం అని చెప్పాను, క్రీస్తు శకం అని చెప్పాను. ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ క్రీస్తు పూర్వం అంటే చాలా పురాతనమైంది, క్రీస్తు శకం అంటే ఇప్పుడు జరిగేది. అందుచేత ఈ చరిత్రని వెలికి తీయటం ఒక ఎత్తు అయితే, చరిత్రని అందరికీ అర్థమయ్యే విధంగా పామర జనానికి కూడా, సాధారణ పాఠకులకు కూడా అర్థమయ్యే విధంగా సమాజంలో తెలియజెప్పడం కూడా ఇంకొక ఎత్తు. సో దానికి మొదటి ప్రయత్నంగా అవి ఒడియరాజ సూర్యవంశ క్షత్రియ సంఘం యువకులంతా నడుం బిగించారు. ఆ చరిత్రను వెలికి తీసి సమాజానికి అందించడం చాలా ముఖ్యమైన విషయం, ఆనందదాయకం. అదేవిధంగా ఆల్ ఇండియా ఒడియరాజ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 2024లో కొండవీళ్ళు ఏదైతే ఇప్పుడు కపిలేంద్ర దేవ రెడ్డి రాజుల్ని ఓడించి గజపతుల రాజ్యాన్ని ఇక్కడ కొండవీడు సంస్థానంలో ప్రారంభించారు. అక్కడ 24 సంవత్సరంలో ఆల్ ఇండియా ఒడియరాజ్ కౌన్సిల్ తరఫున మేము అభివృద్ధి శాంతి హోమం అనేది నిర్వహించి, వడియరాజుల అన్నదాన సత్రంలో కోటప్ప కొండలో నిర్వహించి, ఆల్ ఇండియా నుంచి అక్కడి నుంచి పిలిపించి, తర్వాత కపిలేంద్ర దేవ పరిపాలన చేసిన ఆ కోటను కూడా దర్శించి అందరికి చూపించడం జరిగింది. దాంట్లో ప్రధాన పాత్ర వహించిన ఇక్కడ మన ముందే ఉన్నారు శర్మ గారిని కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ పిలిపించాము, అందరికీ జ్ఞాపికలు బహుకరించాము. ఇలాంటి విషయాలు తెలియచేయాలనే ఒడియరాజ్ ఈ ప్రముఖులైన వారిని చరిత్రలో నుంచి బయటకు తీసి అందరికీ తెలియాలనే ఒక 2024 ఒక చిన్న ప్రయత్నం అయితే ఆల్ ఇండియా ఒడియరాజ్ కౌన్సిల్ తరఫున మేము అక్కడ నిర్వహించాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒడియరాజులు గురించి ఒక చిన్న అంశాన్ని తీసుకొని, మధ్య భారత చరిత్రలోని ఒక అంశాన్ని తీసుకొని ఇప్పుడు ఒక గొప్ప రాజుని గురించి, తెరమరుగున పడిపోయిన రాజుని గురించి నిర్వహించడం జరిగింది. తెరమరుగున ఎందుకు పడిపోయిందంటే, చాలా రాజరిక వ్యవస్థల్లో ఒక్కొక్క వంశాలు, అంటే ఇక్కడ సూర్యవంశము, రఘువంశము, మహామేఘన వంశము, గంగ వంశపు రాజులు ఇలా ఉన్నాయి. ఒక్కొక్క డైనాసిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ చరిత్రని కూడా మరుగున పడే విధంగా చేశారు. అంటే మనుషుల్లో ఉన్న, రాజుల్లో ఉన్న రాగద్వేషాల మూలంగా ఆ విధంగా చరిత్రని ఒక సిస్టమేటిక్గా నిర్వహించలేదు. చాలామందికి చరిత్ర చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ దాకా చెప్పారు కదా, 1435 చెప్పారు. 1435 కన్నా ముందు అసలు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో పట్టాభిషేకం అయింది, ఏ దేశంలో పుట్టాడైనా, ఎక్కడ, ఏ ప్రాంతంలో, రాజమండ్రిలోనా, కొండవీడులోనా, లేదా కట్టకలోనా, ఇలాంటి సందేహాలు వస్తాయి. అలాంటి వాటికి కూడా యువకులు చరిత్రని, అంటే పౌరాణిక కథలు ఉంటాయి, కవులు చరిత్రని బేస్ చేసుకొని దాన్ని పుంకాలుగా దానికి కథలు అల్లి, కథల రూపంలో దాన్ని పౌరాణికం అంటారు. పౌరాణికము శాస్త్రీయంగా నిలబడదు, శాస్త్రీయంగా నిలబడేది చరిత్ర మాత్రమే. అలాంటి చరిత్ర అంశాలని యువకులందరూ కూడా వచ్చినారు కాబట్టి ఇక ముందు కూడా చారిత్రక అంశాలని, ఒక విషయాన్ని మనం, కొత్త విషయాన్ని, మరుగున పడిపోయిన విషయాన్ని ప్రజలకి, సమాజానికి ఈ మీడియా ద్వారా మనం తెలియజేసేటప్పుడు సందేహాలు కూడా వస్తాయి. ఆ సందేహాలు ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, 1435 అంతకుముందు ఎవరున్నారు, ఎక్కడ, ఆ తర్వాత ఏం జరిగింది అనేది సందేహాలు వస్తాయి. ఆ సందేహాలకు నివృత్తి కోసం మీరు బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అధ్యయనం చేసి ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, ఎక్కడ ఆయనకు పెళ్లి జరిగింది, ఎక్కడ పట్టాభిషేకం జరిగింది అనే విషయాలు కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన విషయాల్లో ఇది మధ్య భారత చరిత్రలో ఒక రాజుని గురించి
గజపతి రాజుల గురించి, ఆ గజపతి రాజు వారసులుగా మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే గజపతి రాజులు ఆ వారసుల కన్నా ముందు మహామేఘన వంశము అనేది ఉన్నది. తర్వాత కళింగ యుద్ధం జరిగినప్పుడు క్రీస్తు పూర్వం 262లో అశోకుడితో యుద్ధం చేసిన వంశం మాది. ఆ వారసులమే ఇక్కడ ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నాం. ఒడియా రాజులుగా కళింగ యుద్ధంలోనే చెల్లా చెదరైంది ఈ వంశం అక్కడ ఒడియా దేశం నుంచి. సో అది మీ దృష్టికి కూడా తీసుకుని వస్తున్నాను. అప్పటి నుంచి కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. క్రీస్తు పూర్వం 262లో కళింగ యుద్ధం జరిగింది. అది మొత్తం చరిత్ర పుస్తకాల్లో అందరికీ, మీరు 10th క్లాస్ చదివిన వాళ్ళందరికీ కూడా కళింగ యుద్ధం గురించి బాగా తెలిసి ఉంటుంది, మర్చిపోయి ఉంటారు బహుశా మీరు. సో ఆ కళింగ యుద్ధం నుంచి కూడా రికార్డు అనేది ఉన్నది. అతిగుంప శాసనం ఉన్నది కటక్లో. అతిగుంప శాసనము అశోకుడు వేయించిన అతిగుంప శాసనం, దాని పక్కనే కారవేలుడు వేయించిన మరొక శాసనం కూడా కటక్లో ఉన్నది. సో ఇలాంటి శాసనాలు, రాగి శాసనాలు కానీ రాక్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు, అంటే శిలా శాసనాలు, అలాంటి వాటిని ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటినన్నిటిని కూడా ఒక్కొక్క మొత్తం చరిత్రను మనం చెప్పాలంటే కనీసం ఒక వారం రోజులన్న పడుతుంది. సో 1-2 గంటలు చెప్పే విషయాలు కాదు ఇది. సో ఈ 1-2 గంటల్లో ఒక చిన్న అంశాన్ని తీసుకున్నారు కాబట్టి దాని గురించి సమగ్రంగా ఇంకా మిగతా మాట్లాడేవాళ్ళు కూడా తెలియజేయాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించిన ఒడియా రాజుల సూర్యవంశ క్షత్రియ సంఘానికి, కార్యకర్తలకు అందరికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు.